ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా బావుంటది. ఎండ్ వరకు చూడండి. సో, వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైకు నా ఛానల్ గ్రోయింగ్‌కి ఎంతో హెల్ప్‌ఫుల్ అవుతది. సో, అందుకనే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి స్మాక్ డౌన్ గురించి. సో, ఫస్ట్ టైమ్ నాకు స్మాక్ డౌన్ పైన చాలా రోజుల తర్వాత చూడాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో, మనకి నార్మల్‌గా స్మాక్‌డౌన్ అయితే ఏదో బలిమీటికి చూస్తాం. బట్ రేపటి స్మాక్‌డౌన్ ఏందంటే, అరే! రేపటి స్మాక్‌డౌన్ అస్సలు మిస్ అవ్వద్దు అన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఎందుకంటే రేపటి స్మాక్‌డౌన్‌లో సీఎం పంక్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక సెగ్మెంట్ ఉంది. ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ నంబర్ 1 కంటెండర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఆ మ్యాచ్ ఎప్పుడు సెట్ అవుతది? సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనా? లేదంటే మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరుగుతదా? లేదంటే స్మాక్ డౌన్‌లో జరుగుతదనేది రేపటి వీళ్ళ సెగ్మెంట్‌లో మాట్లాడొచ్చు. అండ్ అంతే గాకుండా కోడీ రోడ్స్ గూడా రేపటి స్మాక్ డౌన్ కోసం అడ్వర్‌టైజ్ ఉన్నాడు. అండ్ అంతే కాదు రేండీ యార్టన్ గూడా రేపటి స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్‌టైజ్ ఉన్నారు. సో, చాలు ఈళ్ళు నలుగురు చాలు రేపటి స్మాక్ డౌన్‌ని చూడడానికి. సో, ఒక హోప్ అయితే దొరికింది రేపటి స్మాక్ డౌన్‌ని చూడడానికి. అండ్ అంతే కాకుండా షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్యలో మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ స్మాక్ డౌన్‌లో జరుగుతది. అండ్ అంతే కాకుండా చెల్సీ గ్రీన్ సెలబ్రేషన్స్‌ని జూనికి దొరుకుతది. సో, ఫైనల్లీ తను ఛాంపియన్‌షిప్ విన్ అయింది గదా! సో, ఆ సెలబ్రేషన్స్ రేపటి స్మాక్ డౌన్‌లో జరుగుతాయి. సో, ఆ సెలబ్రేషన్స్‌ని ఎవరో ఒకరు ఇంటరప్ట్ చేస్తారా? స్పాయిల్ చేస్తారా? అనేది రేపటి స్మాక్ డౌన్‌లో తెలుస్తది. సో, తనెలా సర్వైవ్ అవుతది? సో, ఇప్పుడు తను నార్మల్‌గా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌తో అంత ఈజీగా ఫైట్ చేయలేదు. సో, దాన్ని ఎలా చూపిస్తారనేది రేపటి స్మాక్ డౌన్‌లో చూస్తే తెలుసుకోవచ్చు. సో, ఇది రేపటి స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. అండ్ రేపటి స్మాక్ డౌన్ 5:30కి సో, నార్మల్‌గా ఎవ్రీ వీక్ వచ్చే విధంగానే వస్తది. లాస్ట్‌గా సమ్మర్ స్లామ్ 3:30కి వచ్చింది గానీ, స్మాక్ డౌన్ కూడా 3:30కి అనుకున్నారు. లేదు 5:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది స్మాక్ డౌన్‌ది. సో, రేపొస్తది. అండ్ 9,000 మంది ఫ్యాన్స్ అటెండ్ అవుతారంట స్మాక్ డౌన్‌కి. అండ్ అంతకు మించే అటెండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫిన్ బాలర్ అండ్ బెక్కీ లించ్ గురించి. సో, వీళ్ళిద్దరూ ఏదో ఒక అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారు. అంటే అది స్మాక్ డౌన్‌లో కాదు. సో, వేరొక ఇంటర్వ్యూలోనే ఎక్కడనో అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారంట. ఫిన్ బాలర్ అండ్ బెక్కీ లించ్ ఇద్దరు కలిసి. సో, అది ఐర్లాండ్ గురించి అంట. సో, మరి ఐర్లాండ్‌లో ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని జరిపిస్తారా? ఏదైనా షోని జరిపిస్తారా? సో, దాన్ని వీళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు కావచ్చు అనే ఒక రూమర్ అయితే వస్తుంది. సో, రేపు ఇది ఏంటిదనేది తెలుస్తది. ఈ అనౌన్స్‌మెంట్ ఏంటిది అనేది తెలుస్తది. సో, ఇప్పుడు ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిపిస్తారా? లేదంటే నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిపిస్తారా? అనేది రేపటి అనౌన్స్‌మెంట్‌లో తెలుస్తది. ఫిన్ బాలర్ అండ్ బెక్కీ లించ్ ఇద్దరు కలిసి ఆ అనౌన్స్‌మెంట్‌ని జేస్తారంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్ గురించి. సో, నార్మల్‌గా మనకి రాయల్ రంబుల్ ఓన్లీ 1 నైట్ వస్తది. అండ్ ఇప్పుడు మనకి 2 నైట్స్ వచ్చేవి ఓన్లీ వ్రెస్సెల్‌మేనియా అండ్ సమ్మర్ స్లామ్. అండ్ నెక్స్ట్ ఇయర్ 2027లో రాయల్ రంబుల్‌ని గూడా 2 రోజులు చూపిద్దామని అనుకుంటున్నారంట. వాళ్ళు ప్లాన్స్ చేస్తున్నారంట. ఇప్పటి వరకైతే ఏం కన్ఫర్మ్ గాలేదు. అంటే ఒకటే రోజు చూపిద్దామనైతే ఉంది రాయల్ రంబుల్‌ని. బట్ కన్ఫర్మ్ కాలేదు గానీ, వాళ్ళనుకుంటున్నారంట 2 రోజులు రాయల్ రంబుల్‌ని చూపిద్దామని. సో, కొంతమంది ఫ్యాన్స్ రియాక్షన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు మీరు ఎన్ని నైట్స్ చూపిస్తే ఏంది? ఆ షో అసలు బాగుండదు. దానికి ఒక నైట్ అయితే ఏంది, 2 నైట్స్ అయితే ఏంది అన్నట్టుగా రియాక్షన్ అయితే ఉంది. ఎందుకు? ఒక నైట్ చాలు మాకవసరం లేదు. ఒక నైట్ సరిపోద్ది అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ రియాక్షన్ ఉంది. సో, 2 నైట్సా? సరే చూద్దాంలే అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ రియాక్షన్ అయితే ఉంది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో, ప్లాన్స్‌లో ఉందంట. సో, మరి అది నెక్స్ట్ ఇయర్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇంకా టైం ఉంది. 2027 రాయల్ రంబుల్‌కి టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరుగుతది ఈ ఈవెంట్. సో, లొకేషన్ ఎక్కడ అనేది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 2 నైట్స్ జరిపిస్తారా? లేదంటే ఒక నైటే జరిపిస్తారా? అనేది సో, అప్పటి వరకే క్లారిటీ అనేది వస్తది. సో, ప్లాన్స్‌లోనైతే ఉంది 2 నైట్స్ జరిపిద్దామని. అవన్నీ వర్కౌట్ అవుతే 2 నైట్స్ జరిపిస్తారు. లేదంటే 1 నైట్‌తో ఎళ్ళిపోతది. ఇప్పుడు మీరు జెప్పండి. రాయల్ రంబుల్ 2 రోజులొస్తే మంచిగుంటదా? ఒకటే రోజు చూపిస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుంది దీనిపైన? 2 రోజులా? ఒక్క రోజా? మీరు కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని జెప్పాలి. ఆ గుడ్ న్యూస్ ఏందంటే బ్రాక్ లెస్నర్ మళ్ళీ రిటర్న్ చేస్తాడు అంట. ఈ రిటర్న్ అనేది ఇన్ రింగ్ యాక్షన్ కోసం కాదు. జస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్ కోసం. సో, మన బ్రాక్ లెస్నర్‌ని నెక్స్ట్ ఇయర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. సో, ఈ ప్లాన్స్ గనుక వర్కౌట్ అవుతే
మన బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ ఇయర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కనిపిస్తాడు. ఎట్ ద సేమ్ టైమ్ రస్సెల్ మేనియాలో గూడా మన బ్రాక్ లెస్నర్ కనిపిస్తాడు. అండ్ దీనికి రీజన్ ఏందంటే హాల్ ఆఫ్ ఫేమ్ అనే దానికి నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో రస్సెల్ మేనియా జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేస్తే బ్రాక్ లెస్నర్‌ని రస్సెల్ మేనియాలో గూడా తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో బ్రాక్ లెస్నర్‌ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేద్దామని అనుకుంటున్నట్టుగా ప్లాన్స్ చేస్తున్నారన్నట్టుగా ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇవన్నీ గనక వర్కౌట్ అవుతే మన బ్రాక్ లెస్నర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవుతారు. ఎట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో కూడా కనిపిస్తారు. అంటే ఫైట్ చేయడు గానీ జస్ట్ అలా కనిపిస్తాడనమాట. సో, అది. అండ్ ఇంకొకటి మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌వి టీ షర్ట్ రిలీజ్ చేసింది. థాంక్ యూ లెస్నర్ అని. సో, థాంక్ యూ లెస్నర్ అని టీ షర్ట్స్ రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నిక్ ఆల్లిస్ గురించి. సో, నిక్ ఆల్లిస్ రీసెంట్లీ సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేసిండు. అండ్ ఆ రెజ్లింగ్ చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చింది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా నచ్చింది అఫీషియల్స్‌కి. సో, తను ఇంకొకసారి అంటే మళ్ళీ రెజ్లింగ్ చేస్తాడు అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అది ప్రాపర్‌గా ఈ సంవత్సరంలోనే అని కాదు. మేబీ అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. లేదంటే దాని తర్వాత గూడా అయినా అవ్వచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట నిక్ కాలిస్‌ని మళ్ళొకసారి రెజ్లింగ్ చేపిద్దామని. సో, ఫ్యూచర్‌లో మళ్ళొకసారి నిక్ కాలిస్ రెజ్లింగ్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిక్ విలియమ్స్ గురించి. సో, ట్రిక్ విలియమ్స్ సమ్మర్ స్లామ్‌లో తన ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిండు. యాక్చువల్‌గా ఈ లాస్ అనేది సో, వాళ్ళు సీక్రెట్‌గా ఉంచినారంట. చాలా మందికి తెలియదంట డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో గూడా ట్రిక్ విలియమ్స్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతున్నాడని. అంత సీక్రెట్‌గా ఉంచినారంట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాడని అంటున్నారు. చూద్దాం మరి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతాడా అవ్వడా అనేది అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియా రిప్లీ గురించి. సో, రియా రిప్లీ ఒక ఫోటోనైతే షేర్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, రియా రిప్లీ ఇంకా ఇంజ్యూరీ నుండి మెడికల్లీ క్లియర్ అవ్వలేదు. సో, ఇంకా కొంచెం టైం పట్టేట్టుంది రియా రిప్లీకి. సర్జరీ అయితే అయిపోయింది. బట్ రికవరీ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఫోటోనైతే షేర్ చేసింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్సన్ రీడ్ గురించి. సో, బ్రాన్సన్ రీడ్ కూడా తొందరలోనే రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే రెజ్లింగ్ చేస్తున్నట్టుగా ఫోటోస్ అయితే రిలీజ్ చేస్తున్నాడు. సో, తొందరలోనే బ్రాన్సన్ రీడ్ కూడా రిటర్న్ చేయొచ్చు. ముందు ముందు మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. సో, ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ వరకు బ్రాన్సన్ రీడ్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒబా ఫేమీ గురించి. రీసెంట్లీ లైవ్ ఈవెంట్‌లో మన డాన్ హౌజన్ పైన మిజ్ అటాక్ చేస్తున్నప్పుడు ఒబా ఫేమీ హెల్ప్ చేసిండు. అండ్ హెల్ప్ చేసిన తర్వాత ఒబా ఫేమీ ఆ పోజ్ ఇచ్చేటప్పుడు డాన్ హౌజన్ ఒబా ఫేమీ ముందుకొచ్చి సేమ్ ఒబా ఫేమీ లాగా పోజ్ పెడతాడు. సో, ఆ ఫోటోస్ చాలా వైరల్ అవుతున్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి. సెత్ రాలిన్స్ సమ్మర్ స్లామ్‌లో ఓడిపోయిన తర్వాత రాలో రాలేదు. సో, మన సెత్ రాలిన్స్‌ని ఇప్పుడు ఒక లైవ్ ఈవెంట్స్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది. అక్టోబర్‌లో జరిగే లైవ్ ఈవెంట్స్ కోసం. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ దానికంటే ముందే సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు. అంత పెద్దగా బ్రేక్ ఏం అవసరం లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఒక 2 వీక్స్ అయినా సరిపోతది సెత్ రాలిన్స్‌కి బ్రేక్. సో, దాని తర్వాత కంటిన్యూ అవుతే బెటర్. బట్ ఏందంటే లైవ్ ఈవెంట్స్ కోసమైతే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. సో, ఈ లైవ్ ఈవెంట్ అక్టోబర్‌లో జరిగే లైవ్ ఈవెంట్ అక్కడ కంపల్సరీగా సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జిమ్ రాస్ గురించి. సో, రీసెంట్లీ జిమ్ రాస్ పోడ్‌కాస్ట్‌లో ఒక పర్సన్ థామ్సన్ అనే పర్సన్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండు. ఏమన్నాడంటే రోమన్ రీన్స్‌కి పాల్ హేమన్ అవసరం అని చెప్పిండు. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ మెయిన్ ఈవెంట్ సూపర్ స్టారే. అంటే హాల్ ఆఫ్ ఫేమ్ కెరియర్ ఉంది రోమన్ రీన్స్‌కి. అంత మంచి పేరు సంపాదించిండు గానీ, పాల్ హేమన్ లేకపోతే రోమన్ రీన్స్ నథింగ్ అన్నట్టుగా మాట్లాడిండు. సో, ఇప్పుడు పాల్ హేమన్ ఉంటేనే రోమన్ రీన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాడా? పాల్ హేమన్ లేకపోతే రోమన్ రీన్స్ ఏం చేయలేడు అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండన్నమాట ఆ మనిషి. సరే ఇప్పుడు పాల్ హేమన్ విజన్ టీమ్‌లో ఉన్నాడు గదా! సో, మరి విజన్‌కి ఎంత మంచి పేరొచ్చింది అన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారనమాట. కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఫ్యాన్స్. సో, పాల్ హేమన్ రోమన్ రీన్స్‌తో కలిసినప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించిండు. అండ్ మంచి పేరొచ్చింది రోమన్ రీన్స్‌కి. దాన్నెవ్వళ్ళు కాదనలేరు. కాకపోతే ఏందంటే ఆ మనిషి ఎట్లా మాట్లాడుతుండంటే ఇగ పాల్ హేమన్ లేకపోతే రోమన్ రీన్స్ లేడిగ. అయిపోయింది. రోమన్ రీన్స్‌కి ఏం శాత కాదు అన్నట్టుగా ఈ లెవెల్‌లో మాట్లాడిండనమాట ఆ మనిషి. అండ్ ఇది కొంచెం కరెక్ట్‌గా అనిపించింది. సరే ఇప్పుడు రోమన్ రీన్స్ దగ్గర పాల్ హేమన్ లేడు. మరి పాల్ హేమన్ ఎవరి దగ్గర ఉన్నాడు? సో, వాళ్ళకి అంత మంచి పేరు ఎందుకు వస్తలేదు? సో, దానికి రీజన్ చెప్పమనండి. సో, దానికి రీజన్ చెప్పరు. సో, ఏదో ఒకటి యేసుకోవాలి రోమన్ రీన్స్‌ని
అంటే కొంచెం ఫేమస్ కావాలని చూస్తారన్నమాట. సో ఒకటైతే యాక్సెప్ట్ చేయాల్సిందే, రోమన్ రీన్స్ పాల్ హేమన్ కలిసిన తర్వాత రోమన్ రీన్స్కి మంచి పేరు వచ్చింది, దాన్ని ఎవరు కాదనలేరు. బట్ ఇప్పుడు పాల్ హేమన్ లేకపోతే రోమన్ రీన్స్ ఏం చేయలేడు అనేది కరెక్ట్ మాట అయితే కాదది. సో ఇప్పుడు ఛాంపియన్షిప్ని అయితే విన్ అయ్యింది కదా రోమన్ రీన్స్ వితౌట్ పాల్ హేమన్తో. సో పాల్ హేమన్ లేకుండానే విన్ అయ్యింది కదా, సో దానికి ఏమంటారు మరి? సో అదనమాట. సో వాళ్ళిద్దరు కలిస్తే డిఫరెంట్గా ఉంటుంది. మేబీ కలుస్తారని మేబీ ఒక టీజ్ ఇస్తున్నారా డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఈ టైప్లో పాడ్కాస్ట్ జరిపించి అనేది ఒక క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి రోమన్ రీన్స్ పాల్ హేమన్ ఫ్యూచర్లో కలుస్తారా కలవరా అనేది కొంచెం డౌటే, బట్ నెవర్ సే నెవర్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడున్న పొజిషన్కి రోమన్ రీన్స్ ఉన్న కరెంట్ స్టేటస్కి పాల్ హేమన్ అవసరమా లేదా? కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో వీడియో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.